హాయ్ అండి అందరికీ యంగట్ రమణ కిచెన్. ఈరోజు నేను కోడిగుడ్డు కారం చేయబోతున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 8 కోడిగుడ్లు, వాటిలోకి 3 చెంచాల కారం, ఒక ఎల్లిపాయ గడ్డ, 4 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, ఇవన్నీ వేసుకొని తయారు చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు రోట్లో వేసి దంచుకోవాలి. రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు, లేదంటే మిర్చి సార్లైనా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. మళ్ళీ కారపొడి కూడా ఒక 6 కారం కూడా వేసి ముద్దపడ దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దంచుకొని ముద్దపడ కట్టుకొని ఒక గిన్నెలో తోడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నూరుకున్న ముద్దపడ తీసేసుకొని చూసారుగా ఇలా ముద్దపడ తీసుకొని చేసుకోవాలి. గుడ్లన్నీ ఇలా ఒలుసుకొని ఇట్లా పెట్టుకొని ఒలిసిన గుడ్లలో పెట్టుకున్న తర్వాత వీటిని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే కారం ఇందులో పోయి బాగుంటాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఒకసారి. ఇలా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెడితే చాలా బాగా ఉంటుంది. కారం ఉప్పు పట్టి టేస్ట్ కారంగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసుకోండి. చూపిస్తానండి. దీంట్లో 1 కప్పు నూనె పోసుకొని అరకప్పు పోసుకోవాలి. పోపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతుంటే బాగా ఎర్రగా గోధుమ కలర్ లాగా వేగుతూ ఉంటాయి. ఇంకొంచెం వేగాలి. రెడీ అయిపోయింది కూర. దీంట్లో 2 చెంచాలు ఉప్పు, మనం వేసుకున్న కారపొడి, ఎల్లిపాయల కారపొడి కూడా వేసి ఇలా తిప్పాలి. ఇలా బాగా దగ్గర పడింది ఎల్లిపాయ కారం కూడా. ఇప్పుడు గుడ్డు వేసుకోవాలి. తిప్పుకొని రెడీ అయిపోయింది. కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారం. నేనైతే కొంచెం తక్కువ తింటాను కాబట్టి మీడియం సైజులో 3 చెంచాల కారం వేసుకున్నాను. మీరు కూడా తినే వాళ్ళు ఉంటే 4 చెంచాల కారం, ఉప్పు 2 చెంచాలు వేసుకోవచ్చు. కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. ఉప్పు, కారం, ఎల్లిపాయలు అంతా మోయినంగా వేసుకుంటే చాలా టేస్ట్ కరంగా ఉండిద్ది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.